సరే, నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం రెండు ఆసక్తికరమైన కథల సోర్స్ టెక్స్టులను విశ్లేషించబోతున్నాం. ఒకటి మన కాలం నాటే ఒక ఎమోషనల్ ప్రేమకథ, మరొకటి స్వచ్ఛమైన భక్తికి సంబంధించిన ఒక పౌరాణిక కథ. రెండు వేర్వేరు ప్రపంచాలు కదా, కానీ ఈ రెండింటి మధ్య త్యాగం, అంకితభావం అనే విషయాల్లో ఉన్న పోలికలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొత్తం థీమ్ని మనం ఒక 5 భాగాలుగా విడదీసి చూద్దాం. మొదటిది శాశ్వత త్యాగం, రెండవది హృదయ విధారక నిర్ణయం, మూడవది భక్తుని అచంచల విశ్వాసం, 4 దైవిక పరీక్ష, మరియు చివరగా 5వది నిజమైన శరణాగతి. ముందుగా మొదటి విభాగం, శాశ్వత త్యాగం. ఇది హైదరాబాదులో జరిగిన ఒక ప్రేమకథ. ఈ కథ సిరి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో ఆమె ప్రపంచం చాలా ఒంటరిగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే హైదరాబాద్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సిరిని చూస్తాడు అర్జున్. ఆమెలోని ఆ మౌనాన్ని, బాధను మొదటి రోజునే పసిగడతాడు. ఇక అక్కడనుంచి వాళ్ల ప్రయాణం మొదలవుతుంది. వర్షంలో ఒకే జాకెట్ పంచుకోవడం లాంటి చిన్న చిన్న ఆనందాల నుంచి ఒక సరస్సు ఒడ్డున జరిగిన ప్రపోజల్ వరకు వాళ్ల బంధం బలపడుతుంది. కాని ఆ తర్వాత జరిగిన ఒక విషాదం వాళ్లను ఏకంగా 5 ఏళ్లపాటు ఎలా దూరం చేసిందో మనం ఈ టెక్స్ట్లో చూడొచ్చు. ఈ పాయింట్లో అర్జున్నిచ్చిన ఒక సమాధానం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తనని ఎప్పటికీ వదిలిపెట్టావు కదా అనే సిరి అడిగినప్పుడు ప్రాణమున్నంతవరకు కాదు అని అర్జున్ చెప్తాడు. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా భవిష్యత్తులో అతను చేయబోయే ఒక గొప్ప త్యాగానికి ఈ మాట అద్భుతమైన పునాది వేస్తోంది. ఇక రెండవ విభాగం ఒక హృదయ విదారక నిర్ణయం. ప్రేమ, కుటుంబ బాధ్యత, ఈ రెండింటి మధ్య నలిగిపోయే పరిస్థితి. సో కథలో అసలు మలుపెక్కడొస్తుందంటే సిరి తండ్రికి వాళ్ల ప్రేమ విషయం తెలుస్తుంది. అయితే అర్జున్కి డబ్బు, పెద్ద స్టేటస్ లేవనే ఆయన ఆ ప్రేమను ఒప్పుకోడు. సరిగ్గా అదే సమయంలో తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఉంటాడు. ఇంకేముంది, ఏ అమ్మాయైనా ఏం చేస్తుంది? తన ప్రేమ కంటే తండ్రి ప్రాణాలకే సిరి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కన్నీళ్లతో అర్జున్ను వదిలేసి తండ్రి కోసం వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా అర్జున్ ఏమీ చేయలేక దూరం నుంచి మౌనంగా చూస్తుండిపోతాడు. అలా ఏకంగా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. పైకి చూస్తే సిరి జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది గాని లోపల ఎక్కడో ఒక తీరని శూన్యత ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. అలా 5 ఏళ్లు గడిచాక ఒకరోజు హాస్పిటల్లో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వాళ్ల కథను మళ్లీ మలుపు తిప్పుతుంది. అదేంటంటే అనాథ పిల్లల కోసం ఒక ఎన్జీఓ నడుపుతున్న అర్జున్ను ఆ హాస్పిటల్లో చూస్తుంది సిరి. ఇన్నేళ్లైనా నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదని ఆమె అడిగినప్పుడు అర్జున్ చెప్పిన సమాధానం వింటే మనసు బరువెక్కుతుంది. నిజంగా ప్రేమించినవాళ్లు జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తారు అంటాడు. తన మొదటి ప్రేమమీద అర్జున్కి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఇక్కడే మనకు ఒక భారీ ఇమోషనల్ ట్విస్ట్ ఎదురవుతుంది. అసలు సిరికేమనుకుందంటే పెళ్లి తర్వాత అర్జున్ తనను మర్చిపోయి తన జీవితం తాను చూసుకున్నాడని. కాని రియాలిటీ ఏంటంటే అర్జున్ తన పై చదువులను సైతం వదులుకుని తనను వద్దన్న ఆమె తండ్రి ప్రాణాలను కాపాడటం కోసం సీక్రెట్గా ఆపరేషన్ డబ్బులు కడతాడు. ఇదొక ఊహించని గొప్ప త్యాగం కదా. ఇప్పుడు మనం 3వ విభాగంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక భక్తుని అచంచల విశ్వాసం, అదే గోవిందు కథను చూద్దాం. మనుషుల ప్రేమ కథ నుంచి ఇప్పుడు దైవభక్తి వైపు మన ఫోకస్ మారుద్దాం. ఇది ఆరాధ్య టేల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్న హిందీ ట్రాన్స్క్రిప్ట్. దీన్ని ఆటో జనరేట్ చేసినప్పుడు అసలు ఒకదానికొకటి సంబంధం లేని విచిత్రమైన పదాలొచ్చాయి. ఒకవైపు వెంకటేశ్వరస్వామి, గోవిందు లాంటి పేర్లుంటే ఇంకోవైపు ఏకంగా ఎయిర్పోర్ట్, హనీసింగ్, పాకిస్తాన్ లాంటి పదాలను సాఫ్ట్వేర్ తప్పుగా క్యాప్చర్ చేసింది. కానీ ఇలాంటి ఆటో జనరేటెడ్ తప్పులు ఎన్నున్నా సరే ఆ టెక్స్ట్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఒక అద్భుతమైన కథ బయటపడుతుంది. అదే గోవిందు కథ. అతనొక చిన్న దుకాణం నడుపుకునే సాధారణ వ్యక్తి. కాని వెంకటేశ్వరస్వామి మీద అతనికున్న అపారమైన భక్తి అతని రోజువారీ జీవితాన్ని ఎలా నడిపిస్తోందో ఈ కథ స్పష్టంగా చెబుతోంది. 4వ విభాగం, దైవిక పరీక్ష. ఇదొక కఠినమైన ఆధ్యాత్మిక పరీక్ష అని చెప్పొచ్చు. అర్జునుడి ప్రేమకు ఎలాంటి పరీక్ష ఎదురైందో మనం చూసాం కదా. సరిగ్గా అలాగే ఇక్కడ గోవిందు కూడా ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక పరీక్షనెదుర్కొంటాడు. ఆ టెక్స్ట్లోని సంఘటనలను ఒక ఆర్డర్లో చూస్తే మొదట గోవిందు తన వ్యాపారం చేసుకోవడం,
తర్వాత అనుకోకుండా ఒక దైవిక పరీక్ష ఎదురవడం, దాన్నెదుర్కోవడానికి అతను పవిత్రమైన స్నానాలు ఆచరించడం, చివరకు దేవుడి కోసం ఒక కఠినమైన రాత్రి జాగరణ చేయడం, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఇదంతా వింటుంటే పాతకాలం నాటి పౌరాణిక కథలో గుర్తొస్తున్నాయి కదా. ఒక దేవుడు తన భక్తుణ్ణి ఓపికను, విశ్వాసాన్ని ఆఖరి అంచు వరకు తీసుకెళ్లి ఎలా పరీక్షిస్తాడో ఈ టెక్స్ట్ కళ్లకు కట్టినట్లు చెబుతోంది. ఆ చీకటి రాత్రిలో, కష్ట సమయంలో కూడా గోవిందు భక్తి బలంగా నిలబడుతోందా లేదా అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఫైనల్గా 5వ విభాగం, నిజమైన శరణాగతి. ఇప్పుడు ఈ 2 వేరువేరు కథల సారాంశాన్ని ఒక్కచోట కలుపుదాం. ఒకవైపు తెలుగు రొమాంటిక్ స్టోరీని, మరోవైపు హిందీ దైవభక్తి టెక్స్ట్ను మనం డీకోడ్ చేశాం కదా. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, అర్జున్ మరియు గోవిందు ఇద్దరు కూడా ఎంతటి తీవ్రమైన త్యాగానికి పాల్పడ్డారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అర్జునేమో సిరివాళ్ల నాన్న ఆరోగ్యం కోసం తన ఆర్థిక భవిష్యత్తును త్యాగం చేస్తే, గోవిందు దేవుడు కోసం తన శారీరక సుఖాన్ని, నిద్రను వదులుకున్నాడు. అంటే నిజమైన అంకితభావంలో మనం ఇష్టపడే వారికోసం సొంత కంఫర్ట్ను వదులుకోవడం ఎంత అవసరమో ఇది నిరూపిస్తోంది. అసలు సిరి ఏడుస్తున్నప్పుడు అర్జున్ చెప్పిన చివరి మాటల్లోనే అసలైన పాఠం దాగుంది. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిని ఎలాగైనా సొంతం చేసుకోవడం కానే కాదు, వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండాలని, దూరం నుంచి కూడా నిస్వార్థంగా కోరుకోవడం. బహుశా ప్రేమకు అసలైన స్వచ్ఛమైన నిర్వచనం ఇదేనేమో. ఈ పాయింట్లో అర్జున్ గ్రహించిన ఒక అందమైన సత్యంతో మన విశ్లేషణ పతాక స్థాయికి చేరుకుంటుంది. అర్జున్ అంటాడు, కొన్ని ప్రేమలు కలిసి జీవించడానికి రావు సిరి, జీవితాంతం గుర్తుండిపోవడానికే వస్తాయి అని. ఎంత ఎమోషనల్ లైన్ కదా ఇది. కొన్ని బంధాల ఉద్దేశ్యం కేవలం ఒక నిస్వార్థమైన, శాశ్వతమైన జ్ఞాపకంగా మిగిలిపోవడమే అని ఈ మాటల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ సోర్స్ మటీరియల్స్ విశ్లేషణను ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నని మీ ముందు ఉంచుతున్నాను. మనుషుల ప్రేమలో నిశ్శబ్దంగా చేసే త్యాగమైన, లేదా దైవారాధనలో దేవుడు పెట్టే పరీక్షలో నిలబడే విశ్వాసమైన, నిజమైన అంకితభావమనేది అంతిమంగా మన దగ్గర నుంచి సంపూర్ణమైన నిస్వార్థ శరణాగతినే కోరుకుంటుందా? ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.